చేసినంత అయితే సినిమాలో నాకైతే ఏమనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి అనిపించిందా లేదైతే నాకైతే లేదు. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. నేను పెట్టిన డబ్బులు అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఇంకొంచెం తగ్గింది. ఇంకొంచెం నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ఇంకో హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటే బాగుండేది. అది కొంచెం గట్టిగా తీసుంటే బాగుండేది అనిపించింది భయ్య. నేను అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం స్క్రీన్ టైం బాగుంటుంది. కొంచెం తక్కువ ఉన్నాడు అప్పన్న. అదొక ఈ సినిమాకి ఎక్కువ బ్రో. మళ్ళీ నువ్వు పార్ట్ 2 వెళ్తున్నావు నువ్వు అన్న. మొత్తం సినిమా మొత్తం పొలిటీషియన్ గురించే ఉంటుంది భయ్య. సినిమా మొత్తం ఉంటుంది అన్న. అది అనుకునే వాళ్ళకి అనిపిస్తుంది. సినిమా పరంగా చూసేవాడికి అది సినిమానే కనిపెట్టింది. దానికి నేనైతే ఏం చేయలేను. శంకర్ గారి డైరెక్షన్ తగ్గింది. ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది. సూర్య గురించి మాట్లాడాలంటే ఓకే. సూర్య గారిది కూడా ఎస్ఎస్ సూర్య గారి గురించి. కానీ లాస్ట్ టైం వచ్చిన సరిపోతే సినిమాలో అమ్మమ్మ గురించి పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది భయ. అంటే ఫైట్ ఇంకొంచెం గట్టి పెట్టుండాలి. లాస్ట్లో ఒక రూమ్లో ఈఎంలతో కొట్టుకుంటారు భయ. అవును, సోలో మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇరగదీసేసాడు. యాక్టింగ్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. స్టోరీ గట్టిగా ఉంటే బాగుండు. కానీ అది సినిమా ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకెళ్తారు భయ. ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, అప్పన్న ఉంటాడు, ఓటర్ల కమిషనర్లు ఉంటారు. ఇవన్నీ ఎక్కువ అయిపోయాకే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం కొంచెం ఒకటే క్యారెక్టర్ పెట్టి ఉంటే బాగుండేది. ఏ షేడ్ నాకైతే అప్పన్న నచ్చాడు భయ. అప్పన్న మరీ చెప్తాడు రాజకీయం వెళ్ళకూడదు అని చెప్తాడు. రాజకీయంలో వెళ్ళకూడదని చెప్తాడు కూడా. రాజకీయం అనేది సినిమా అయితే సినిమా బాగుంది, చూడవచ్చు, కాదంటలేదు. డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా బాగుంది, రావాలి. ఇందులో కూడా రాజు కనకాల వేయలే కానీ శ్రీకాంత్ వేసాడు. శ్రీకాంత్ పక్కకి రాజు కనకాల ఉన్నాడు భయ. శ్రీకాంత్ చచ్చిపోతాడు. రాజు కనకాలని శ్రీకాంత్ కూడా చచ్చిపోతాడు రాజు కనకాల అన్న. అసలు బతికే అవకాశం లేదు. శ్రీకాంతే మోసం చేస్తాడు. శ్రీకాంత్ కలిసి మన రాజు కనకాల ఇద్దరు కలిసి మోసం చేస్తారు. లాస్ట్లో అప్పన్ గారిని చంపేస్తారు. శ్రీకాంత్ గారు నువ్వు చూసావు కానీ ఈయన కూడా చంపేస్తాడు అన్నమాట రాజు కనకాల కానీ. చరణ్ అన్న ఆయన స్ట్రెంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించాడు. అసలు మామూలు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే టైటిల్ కి పర్ఫెక్ట్ యాప్ట్. నార్మల్ గా లేదు అసలు మూవీ. చూశాను 4 o'clock వచ్చి అసలు ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చంపేశాడు అన్న. తమను కూడా బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఇచ్చాడు. దట్ కొన్ని సాంగ్స్ లో విజువల్స్ చాలా హైలైట్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్. ప్లస్ ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ ఎవరు చూసి రాశారో ఎందుకు రాశారో కూడా తెలియదు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్. దట్ శంకర్ సార్ డైరెక్షన్ చాలా రోజుల తర్వాత చాలా నీట్గా అనిపించింది. ఆయన మార్క్ లో తీశాడు మూవీ. మూవీ కన్నా 4 ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది మూవీ. సోలో మూవీ కదా. రామ్ చరణ్ గారు అసలు రామ్ చరణ్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేందుకు యాప్ట్ అన్న. దట్టు అసలు ఆ స్టైల్, ద వే ఆఫ్ వాకింగ్ కానీ స్టైల్ కానీ, ఒక సీఎం అంటే ఎలా ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ద రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వేరే లెవెల్ మూవీ మాత్రం. పొలిటికల్ రియల్ స్టోరీ మీకు చెనిపిస్తుంది. అసలు కొన్ని రెఫరెన్స్లు మనం ఈ రిఫరెన్స్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆడియో లంచ్ కూడా సార్ చెప్పారు. ఏం చెప్పారు, ద స్టోరీ వాజ్ రిటన్ బై 4 years ago అనేసి. సో 4 సంవత్సరాల క్రితం రాశారు. ఆ ఈవెంట్స్ అనేవి అని ప్రిడిక్ట్ చేసి రాశారేమో. అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రిడిక్టబుల్ స్టోరీనే రాశారు. శంకర్ సార్ మాత్రం ప్రిడిక్టబుల్ స్టోరీ రాసి చాలా అంటే ఈ 4 yearsలో డైలాగ్ నేను చెప్పనన్నా. నేను డైలాగ్ చెప్పను, ఇంటర్వెల్ ట్విస్ట్ అసలు చెప్పను. ఎందుకంటే డైలాగ్ చెప్పమనుకో, ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్తే మూవీ చూసి వేస్ట్. డైలాగ్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ చెప్పకూడదు. మీరే కాదు ఎవరు చెప్పకండి. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరు చెప్పినా దాన్ని తమ్నైల్ వేసి ఏదో ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పకండి. సీజ్ ద షిప్ అన్న ఇవన్నీ కాదన్న. అంతకు మించి అన్ప్రిడిక్టబుల్ అంటే అన్ప్రిడిక్టబుల్. ఎవ్రీ సీన్, క్లైమాక్స్ అయినా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా అన్నీ అన్ప్రిడిక్టబుల్. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. 4 years అన్న అవుట్ ఆఫ్ 5. రేటింగ్ కాదు అసలు. ఒక క్లాస్ మూవీ అని చెప్పలేము, ఒక మాస్ మూవీ అని చెప్పలేము అనమాట మనం. అసలు క్లాసా మాసా ఏం అర్థం అవ్వట్లేదు నాకు మూవీ. అసలు ఎందుకో తెలియట్లేదు. నేనైతే మాస్ అని ఎక్స్పెక్ట్ చేసా. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ నడిచింది, సెకండ్ హాఫ్ క్లాస్ అని ఎక్స్పెక్ట్ చేసా, మాస్ నడిచింది. సో ఆ ఫైట్లు కానీ మాస్ యాక్షన్స్ కానీ. ఎస్జే సూర్య ప్రిడిక్టబుల్ స్టోరీ అన్న. కాకపోతే శంకర్ గారు ప్రిడిక్ట్ చేస్తారు 4 years ముందు. అన్ప్రిడిక్టబుల్ స్టోరీ అయితే ఆ విషయం కూడా మనం చెప్పొచ్చు.